షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, పరమతండ్రి మనకి ఆయన యొక్క సన్నిధి కాంతి ప్రకాశింపజేస్తూ మనల్ని జీవింపజేస్తూ మనల్ని తన యొక్క శాంతితో సమాధానంతో ఆయన మనల్ని సమృద్ధిగా నింపునుగాక. ఈ దినము కూడా అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగం మనం చూసుకుంటుంటే మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనములో బుద్ధి జ్ఞానములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను అని ప్రియులారా భక్తుడైన సొలొమోను ప్రార్థన చేస్తూ వచ్చాడు. అయ్యా, నాకు ఈ లోకములో మంచి బుద్ధి గల వివేచన గల హృదయము నాకు దయచేయము, అట్టి జ్ఞానం గల హృదయం నాకు దయచేయమని ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు పరమతండ్రికి ఆ ప్రార్థన ఎంతో అనుకూలమైందట. కాబట్టి పరమతండ్రి అంటూ వచ్చాడు, నీవు ఈ లోకంలో ధనమైనను ఐశ్వర్యమైనను నీ శత్రువులు ప్రాణమైనను అడగలేదు, దీర్ఘాయువైనను అడగలేదు. నువ్వు బుద్ధి వివేకం గల హృదయం అడుగుతూ వచ్చావు కాబట్టి, ఆ జ్ఞానం గల హృదయం అడుగుతూ వచ్చావు కాబట్టి అది నీకు ఇస్తున్నాను. బుద్ధి జ్ఞానం గల వివేచన గల హృదయం నీకు ఇస్తున్నాను. దానితో పాటు నీకు మంచి ఐశ్వర్యమును, నీకు ఈ లోకంలో మంచి పేరును నీకు కలగజేస్తున్నానని పరమతండ్రి సెలవిస్తూ వస్తుంటున్నాడు. కాబట్టి ఈ లోకంలో మనకు కావలసింది ఏంటి? మంచి వివేచన జ్ఞానం గల హృదయం దయచేయమని మనం ప్రార్థన చేయబద్దులమైన ప్రియులారా. ఈ లోకంలో ఐశ్వర్యమున్నా ఐశ్వర్యకు దినం కరిగిపోతుంది. ఈ లోకంలో ఏది ఉన్నా ఒక దినం అది మనం విడిచిపెడుతుంది. కానీ మంచి వివేచన గల జ్ఞానం గల హృదయము ఆయన సన్నిధిలో నుంచి మనం పొందుకుంటే అది నిరంతరము మనకు కావలి కాస్తుంది. బుద్ధి మనకు కావలి కాస్తుంది. జ్ఞానము మనల్ని నడిపిస్తుంది ఆయన మార్గంలోకి. ఆ జ్ఞానము మనల్ని ఏం చేస్తుంది? గొప్ప చేస్తుంది. కాబట్టి జ్ఞానాన్ని వెతకడము ద్వారా, బుద్ధిని వెతకడము ద్వారా, మన వివేచనను వెతకడము ద్వారా, ఆయన స్థలంలో అడగడము ద్వారా మనం అది ఆయన కృపల వల్ల పొందుకోవడం ద్వారా దానిని మన నుంచి ఎవరు తీసివేయలేరు సుమా, ఎవరు దొంగిలించలేరు సుమా, ఎవరు కూడా దాన్ని మన నుంచి దూరపరచలేరు సుమా. కాబట్టి పరమతండ్రి ఈ లోకంలో నువ్వు ఏం అడుగుతున్నావని ఆయన దృష్టిస్తుంటాడు సుమా. కాబట్టి అయ్యా, నాకు మంచి వివేచన గల బుద్ధి గల జ్ఞానం గల హృదయం నాకు దయచేయమని మనం అడిగితే ఆ పరమతండ్రి మనకు అది అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. కాబట్టి అందుకే భక్తులు అదే అడుగుతూ వచ్చారు, సొలొమోను అదే అడుగుతూ వచ్చారు, మంచి బుద్ధి. కాబట్టి ఈ లోకంలో ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునే బుద్ధి జ్ఞానం గల హృదయము మనకు కావాలని పరమతండ్రి అడగాలి సుమా. కాబట్టి అడిగితే ఆయన అనుగ్రహించేవాడు. ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉన్నదా, నన్ను అడగవాలని నేను మీకు ఇస్తానన్నాడు పరమతండ్రి. కాబట్టి సమృద్ధిగా ఆయన బుద్ధి జ్ఞానం గల హృదయము గల ఆ హృదయాన్ని మనకి అనుగ్రహించినాడు. ఆయన ఆ జ్ఞానం ఇస్తాడు. మనం ఆ విధంగా అడుగుదాం, పొందుకుందాం. మంచి వివేచన కలిగిన వారముగా ఈ లోకంలో మనం జీవిస్తాం. అటు విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనం నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి, బుద్ధి జ్ఞానం గల హృదయం నీకు ఇచ్చుచున్నారని సొలొమోను రాజుకు మీరు సెలవిచ్చినారు నాయన. అట్టి జ్ఞానం గల హృదయం మాకు కూడా దయచేయమని ప్రార్థిస్తూ మానుషకుడు విమోచకుడు నజరేయుడైన యెహోవా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారి జీవాధిపతి అయిన యెహోవా కృప కనికరము దయావాత్సల్యత నిరంతరం మనకు తోడుగా ఉండి మనం నడిపించును గాక. ఆమేన్.